పీసీఓడి దాదాపు ఈ పదం వినని అమ్మాయిలంటూ ఉండకపోవచ్చు. సో ఇది ఈ మధ్య చాలా కామన్గా అందరిలో వింటున్నది. సో దీంట్లో అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, ఎఫెక్ట్ అయిన వాళ్ళ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా, అండ్ ఫ్యూచర్లో ఇష్యూస్ ఏం జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు మా గైనకాలజిస్ట్ ఇద్దరు మనతో ఉన్నారు. డాక్టర్ కోమల్ మెట్టుపల్లి అండ్ డాక్టర్ అమృత జైస్వాల్. వెల్కమ్ డాక్టర్స్. సో డాక్టర్ కోమల్ చెప్పండి, అసలు పీసీఓడి అంటే దేన్ని అంటుంటారు? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది ఉమెన్స్ యొక్క ఓవరీ అండాశయాల్లో ఓవం ప్రొడ్యూస్ అవుతుంది, కానీ దాన్ని రిలీజ్ జరగకపోవటం వల్ల వచ్చేదాన్ని పీసీఓడి అంటారు. అది ఎలా ఉంటుందంటే ఎగ్స్ ఫామ్ అయిపోతే రిలీజ్ జరగకపోవటం వల్ల సైంటిఫిక్ వర్డ్ పర్ల్ స్ట్రింగ్ అపియరెన్స్ లాగా ఉండేదాన్ని పీసీఓడి అని అంటాం. సో పీసీఓడితో పాటుగా ఇంకో వర్డ్ కూడా వింటూ ఉంటాం, పీసీఓఎస్ అని చెప్పి. ఈ రెండు సేమ్ వర్డేనా లేకపోతే ఏదైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? పీసీఓఎస్ ఇస్ యాక్చువల్లీ కొంచెం సివియర్ ఫార్మ్ ఆఫ్ పీసీఓడి, వేర్ అక్కడ మేజర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ప్రతి ఒక్క ఉమెన్లో మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ రెండు ఉంటాయి, ప్రతి ఒక్క మెన్లో ఫీమేల్ హార్మోన్ మేల్ హార్మోన్ రెండు ఉంటాయి. కానీ ఉమెన్లో ఉండవలసిన ఫీమేల్ హార్మోన్స్ కంటే కొంచెం మేల్ హార్మోన్ ఉండవలసిన కంటెంట్ కంటే హయ్యర్ సైడ్ లైక్ ఆండ్రోజన్స్ లాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మేజర్ హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల వచ్చేది పీసీఓఎస్. అందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, దీనివల్ల ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో డాక్టర్ అమృత, ఈ పీసీఓడి లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళు వెంటనే గుర్తించాలంటే ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే బెటర్ అంటారు? So patient can have weight gain, acne, hirsutism, hair loss, irregular menses, menorrhagia or prolonged cycles. Sometimes they will go to dermatologist and then after there they get diagnosed and then they follow us for the next treatment. సో ఒక పేషెంట్ మీ దగ్గరికి పీసీఓడి లక్షణాలతో వచ్చినప్పుడు మీరు డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్స్ అని వాడుతుంటారు? ఈ డయాగ్నోసిస్ మెథడ్ చెప్తారా? పర్టికులర్గా దీనికి డయాగ్నోసిస్ అంటూ ఏం ఉండదండి. మోస్ట్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వటంతోనే డయాగ్నోస్ చేసుకుంటాము. ఇప్పుడు అల్ట్రాసౌండ్స్ వాటి అన్నిటిలో డయాగ్నోస్ అవుతుంది అంటే అవుతుంది, కానీ పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి స్కాన్లో పీసీఓడి పిక్చర్ కనపడాలని లేదు. కొందరిలో ఓవ్యులేషన్ చక్కగా జరుగుతూ కూడా ఈ హెయిర్ లాస్ అవ్వటం కానివ్వండి, ఫేస్ మీద హెయిర్ రావటము, అబ్నార్మల్గా ఈ బ్లాక్ థిక్నింగ్ ఆఫ్ ద స్కిన్ జరిగిపోవటము, ఇవన్నీ ఉంటాయి. ఈ కంప్లైంట్స్తో ముందు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తర్వాత దే కమ్ బ్యాక్ టు అస్, అక్కడ స్కాన్లో ఏదో డయాగ్నోస్ చేశారని. కొన్నిసార్లు ఇవి ఏమి పీసీఓడి పిక్చర్ కనపడకుండా, ఇవేమి సిమ్టమ్స్ లేకుండా కూడా మా దగ్గరికి వస్తారు. అప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే వాళ్ళలో పీసీఓడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలామంది జనరల్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ కూడా చేయించుకుంటున్నారు. వాళ్ళు జనరల్ హెల్త్ చెక్కి వెళ్ళినప్పుడు మేడం నాకు పీసీఓడి ప్యాటర్న్ ఉంది, నాకు పీసీఓడి కనిపిస్తుంది, కంప్లైంట్స్ ఏమీ లేవు. కంప్లైంట్స్ ఏమీ లేనప్పుడు దీని గురించి వరీ అవ్వాల్సిన పని అయితే లేదు. జనరల్లీ ఈ గైనకాలజిస్ట్ని సంప్రదించే ఏజ్ గ్రూప్స్ ఎలా ఉంటాయి? అంటే పీసీఓడి జనరల్లీ ఎలాంటి ఏజ్ గ్రూప్స్లో కామన్గా చూస్తూ ఉంటాం? So most commonly the symptoms of PCOD or changes of the PCOD will start at the age of puberty or when the menses starts. Most commonly in girls we can see at the age of around 11 when they start getting the puberty changes. But most of the treatment and the symptoms become severe when they are around 18 years of age, so that after that only we can start the treatment for them. పీసీఓడితో మెయిన్గా వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి? అంటే ఈ ఫర్టిలిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే ఎలా అవుతుంది? దాన్ని ఒకవేళ ఎఫెక్ట్ అయితే కనుక ఎలా మినిమైజ్ చేసుకోవచ్చు? ఎస్, ఇట్ డస్. ఖచ్చితంగా ఫర్టిలిటీని, ఎందుకంటే ఓవరీలో ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి చక్కగా, వాటి రిలీజ్ జరగట్లేదు. రిలీజ్ జరగకపోయినప్పుడు ఓవ్యులేషనే జరగట్లేదు అన్నప్పుడు ఎలా ప్రెగ్నెన్సీ ఫార్మేషన్ జరుగుతుంది? సో కొంతవరకు పీసీఓడి ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీ లెవెల్స్ని వీటిని ఎఫెక్ట్ చేస్తుంది. బట్ దెర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ రెమెడీస్ ఫర్ దిస్. నాకు పీసీఓడి ఉందేమో భయపడుతూ పెళ్ళికి ముందే నాకు పీసీఓడి ఉంది, తర్వాత ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయా అది ఇది అని కంగారు పడదు. దే ఇస్ డెఫినెట్లీ ఏ ట్రీట్మెంట్ ఫర్ దిస్. కానీ పీసీఓఎస్లో ఎస్, ఫర్టిలిటీ మామూలుగా కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేసి ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళాలి కాబట్టి. కానీ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో మాత్రము పెద్దగా భయపడవలసింది లేదు. డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి ఏ ట్రీట్మెంట్ అవసరం లేకున్నా కూడా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఖచ్చితంగా నేను ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళాలా అని అడిగితే అవసరం లేదు. ఒక్కొక్కసారి అవసరం ఉంటుంది, 100% అయితే లేదు. సో కొద్దిమందికి ఈ పీసీఓడి అనేది ముందు డయాగ్నోస్ అవ్వకపోవచ్చు, బట్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోయి ఉంటారు. సో
తర్వాత తెలుస్తుంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీ మీద, ఆన్గోయింగ్ ప్రెగ్నెన్సీ మీద ఈ పీసీఓడి వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ అవకాశం ఉందా? ప్రెగ్నెన్సీ లాస్ కానీ అలాంటిది ఏమన్నా ఉంటుందా? No, PCOD can't have effect on your ongoing pregnancy. You can have problems during conception, before conception, but it will not affect your pregnancy. సో లూజింగ్ వెయిట్ అంటే ఒకవేళ పేషెంట్ బరువు తగ్గడం వల్ల వాళ్ళ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందా? So losing approximately 10% of the body weight in many women will decrease the insulin resistance. That will help in the ovulation and help in the conception. So yes, it helps, but there is no 100% guarantee that surely that weight loss can help them in conceiving. So losing 10% of the body weight can help you in decreasing the insulin resistance. That can again cause better ovulation and help in the anovulatory cycles of PCOD, which can again help you in the conception. But how to decrease this weight? So very important for the women to have a regular exercise. You should be consistent. So consistency means at least 150 minutes of exercise in a week, at least 3 to 4 days a week, so that you can lose your weight. సో అపార్ట్ ఫ్రమ్ ఫెర్టిలిటీ వీళ్ళకి లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇంకా ఎలాంటివి ఉండే ఛాన్స్ ఉందంటారు? యా, పీసీఓడి ఇప్పుడు ఉండి నేను ఇంత సఫర్ అయ్యాను, ప్రెగ్నెన్సీ వచ్చింది, అంతా బాగానే ఉంది, ఇది నన్ను లేటర్ ఆన్ ఇన్ లైఫ్లో ఎఫెక్ట్ చేస్తుందా అంటే మ్యాక్సిమం పీసీఓడి లాంటి థింగ్స్ అన్నీ పోస్ట్ డెలివరీస్ తర్వాత, ప్రెగ్నెన్సీస్ తర్వాత సెటిల్ డౌన్ అయిపోతాయి. బట్ కొందరికి మళ్ళీ అదే ప్రాబ్లమ్స్, ఇది వరకు పీసీఓడి లాంటిది లేకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రెగ్నెన్సీస్ తర్వాతే నేను ఇది ఫేస్ చేస్తున్నాను, నాకు అసలు ఇర్రెగ్యులారిటీ ఇన్ సైకిల్స్ ఇది వరకు లేదు, ఇప్పుడు స్కాన్ చేస్తేనేమో పీసీఓడి పిక్చర్ కనిపిస్తుంది, ఇది నన్ను ఎఫెక్ట్ చేస్తుందా, నేను 40s టచ్ అయినప్పుడు 35s టచ్ అయినప్పుడు నాకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే యా, ప్రొలాంగ్డ్ కొంచెం కన్సిస్టెంట్ లాంగర్ టైం నుండి పీసీఓడి ఉన్న వాళ్ళకి కొద్దిగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డయాబెటీస్ మోస్ట్ కామన్గా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది పీసీఓడిలో. సో డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్. అందులోనూ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, బోత్ ద పేరెంట్స్ లేదా ఎనీ సిబ్లింగ్స్, ఎవ్రీబడి హ్యావింగ్ ద సేమ్ పీసీఓడి సైకిల్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఇలా ఉన్న వాళ్ళల్లో కొద్దిగా ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇది ఇలా కన్సిస్టెంట్గా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ జరుగుతాయి. సో కొలెస్ట్రాల్ వచ్చి మెడికేషన్, హార్ట్ డిసీజెస్, ఆబ్వియస్లీ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినప్పుడు బ్లాక్స్ లాంటివి ఎక్కువ రావటము, హార్ట్ డిసీజెస్ ఛాన్సెస్ ఉంటుంది. ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవటం వల్ల, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, లైక్ సరిగ్గా షెడ్డింగ్ ఆఫ్ ద ఎండోమెట్రియం జరగకపోవటము, పీరియడ్స్ కొంచెం తక్కువ ఉండటము, ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే గర్భసంచి లోపల ఉన్న పొరలు కంటిన్యూస్గా ఎక్కువగా ఉండిపోతున్నాయి, రిలీజ్ అవ్వాల్సినంత కేతంలో రిలీజ్ అవ్వవలసినంత టైంలో రిలీజ్ అవ్వట్లేదు. అలా ఎక్కువ కాలం లోపల గర్భసంచి పొరలు ఉండిపోవటం వల్ల వాటి థిక్నెస్ పెరిగిపోయి ఎండోమెట్రియల్ కార్సినోమా లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అయ్యో నాకు వచ్చేస్తుంది పీసీఓడి అని రెగ్యులర్గా దాని గురించే ఆలోచిస్తూ వెళ్ళొద్దు. ఛాన్సెస్ ఉన్నాయి కానీ 100% ఉండదు. సో ఈ పీసీఓడి ఉన్న పేషెంట్స్లో మీకు సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? Yes, PCOD can affect your brain function. That can have your psychological effects. Like there can be attention disorder, there can be memory function disorders that might not affect today, but in the long term it can affect you. And the very common which the woman of PCOD presents with is stress. They are having stress, they are having attention deficit disorders, they are having anxiety issues. So many times they present with these symptoms rather than the symptoms of acne or the physical symptoms. So treating this might help you in getting over your polycystic ovaries. సో ఇందాక చెప్పారు అంటే సైకలాజికల్ ఇష్యూస్ స్ట్రెస్ అని కాజ్ చేస్తుంది డిఫరెంట్ టైప్స్లో అని చెప్పి, బట్ ఈ స్ట్రెస్ ఉండడం వల్ల పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉందా? అంటే పీసీఓడి వల్ల స్ట్రెస్ వస్తుంది అన్నారు, బట్ స్ట్రెస్ పెరగడం వల్ల పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఛాన్స్ ఏమైనా ఉందా? ఎస్, స్ట్రెస్ కాజ్ పీసీఓడినా అంటే స్ట్రెస్ పీసీఓడిని కాజ్ చేస్తుంది, పీసీఓడి మళ్ళీ స్ట్రెస్ని కాజ్ చేస్తుంది. పీసీఓడి స్ట్రెస్ ఎందుకు కాజ్ చేస్తుంది అంటే మ్యాక్సిమం వచ్చే వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనం ఇందాక అనుకున్నట్టు యాక్నీ తోటి, హిర్సుటిజం అంటే హెయిర్ గ్రోత్ ఆన్ ద చిన్ కానివ్వండి, థిక్ అండ్ స్కిన్ ఆన్ ద నెక్ ఏరియా కానివ్వండి, హెయిర్ లాస్, ఇవన్నీ స్ట్రెస్ని బిల్డప్ చేస్తుంది. వీటితోటి ఇంకొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా అవుతుంది.
ఏ స్ట్రెస్ ఉన్నా కూడా ఒక పర్సన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మేబీ ఇనిషియల్లీ కాజ్ చేయకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్లో మోస్ట్ కామన్గా జరిగేది ఏంటి అంటే ఉమెన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి వల్ల ఎక్స్టర్నల్ అపియరెన్స్ డిఫరెన్స్ రావటం వల్ల మళ్ళీ స్ట్రెస్ రావటం. బికాస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ దిస్ దట్ దే హ్యావ్ టు ప్రెజెంట్ దెమ్సెల్వ్ వెరీ నైస్లీ. కొంచెం బ్యూటీ కాన్షియస్ ఏ ఉమెన్కైనా ఉంటుంది. సో దిస్ ఇస్ అన్ ఇంటర్లింక్డ్ థింగ్, వైస్ వర్సా లాగా ఉంటుంది. స్ట్రెస్ పీసీఓడిని కాజ్ చేస్తుంది, పీసీఓడి మళ్ళీ స్ట్రెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. కట్ డౌన్ యువర్ స్ట్రెస్ తగ్గించుకోవటం వల్ల డెఫినెట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోయి పీసీఓడి రాకుండా ఉంటుంది. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో వెయిట్ గెయిన్ అనేది చూస్తూనే ఉంటాం పేషెంట్స్లో, కానీ రివర్స్లో అంటే ఒబేసిటీ ఉన్నందువల్ల పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? Yes, obesity and PCOD, they are formed like a circle. If one increases, the other will increase. So obesity, the weight gain will increase the PCOD changes, and the PCOD will more increase the obesity. So once your weight loss can helps you in reversal of changes of the PCOD. So many women who have a weight loss surgeries or take medications for weight loss, usually they start the ovulatory cycles after losing the weight. That can and they can have natural conception without any treatment after reducing the weight. ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీ గ్రోత్ మీద కానీ లేదా బేబీ బార్న్ అయిన తర్వాత తన లాక్టేషన్ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందా ఈ పీసీఓడి పేషెంట్స్? నో, పీసీఓడి అసలు ప్రెగ్నెన్సీ రావటానికి కష్టం కలిగిస్తుంది, కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ మీద కానివ్వండి, పోస్ట్ డెలివరీ తర్వాత ఫీడింగ్ మీద, రికవరీ మీద, ఇది ఏది కూడా అసలు ఎఫెక్ట్ పీసీఓడి వల్ల ఉండదు. చాలామందికి మోస్ట్ కామన్గా కన్సెప్షన్, పీసీఓడి ఉందని తెలిసాక కన్సెప్షన్, ఎవ్రీబడి నోస్ దట్ ఓవ్యులేషన్ డే 12 to day 16 మధ్యలో జరుగుతుంది అని. సో ఆ టైంలో వస్తారు స్కాన్కి, ఎస్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అయిపోయింది. కానీ పీసీఓడి ఇది వరకు ఉన్న వాళ్ళు పోస్ట్ డెలివరీ ఫాలోఅప్స్లో వస్తారు. ఫాలోఅప్స్లో వచ్చినప్పుడు జనరల్గా రెగ్యులర్ హెల్త్ చెకప్లో వచ్చినప్పుడు పీరియడ్ డేట్ దగ్గర నుండి డే 14, డే 12, డే 16 అప్పుడు స్కాన్స్కి వస్తారు, లైక్ ఎ రెగ్యులర్ హెల్త్ చెక్. అప్పుడు స్కాన్ చేసుకున్నప్పుడు పీసీఓడి పిక్చర్ ఉందనే ఇస్తారు రేడియాలజిస్ట్ డాక్టర్ గారు. ఎందుకంటే ఓవ్యులేషన్ జరగకముందు ఓవం ఫామ్ అయ్యింది, ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది సిస్టిక్ అపియరెన్స్ లాగా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు పీసీఓడి ప్యాటర్న్ అని ఇస్తారు. జనరల్గా పోస్ట్ డెలివరీస్ తర్వాత పీసీఓడి ఉందా లేదా అని తెలుసుకోవటానికి లేదా ముందే డయాగ్నోసిస్ కోసం వచ్చినప్పుడు మేము డే 14, డే 12, డే 16 అప్పుడు రికమెండ్ చేయము. ఎందుకంటే కొందరు ఉమెన్కి డే 14 అయిపోతుంది ఓవ్యులేషన్, కొందరికి డే 18 అవుతుంది. సో జనరల్గా డే 1 పీరియడ్ వచ్చిన రోజును లెక్కేసుకుంటే పీరియడ్ వచ్చి అయిపోయిన తర్వాత 7, 8, 9, 10 డేస్లో చేయించుకోమని చెప్తాం స్కాన్. అప్పటికి ఓవ్యులేషన్ ఇంకా అంత సిస్ట్ లాగా ఫామ్ అయ్యే అపియరెన్స్, ఓవం లాగా కనిపించే అపియరెన్స్ కనపడదు, కాబట్టి అది పీసీఓడి పిక్చర్ లాగా ఉండదు. కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది మనకు, డయాగ్నోసిస్ రిపోర్ట్ లైక్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్. ఖచ్చితంగా మిడ్ సైకిల్లో చేయించుకోవటం వల్ల ఓవం ఫామ్ అయినప్పుడు కూడా పీసీఓడి పిక్చర్లోనే కనిపిస్తుంది. సో ఆ స్కాన్స్ చేసుకోవటం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం. సో ఇస్ దేర్ ఎనీ క్యూర్ అవైలబుల్? ఈ పీసీఓడి వచ్చిన తర్వాత ఇంకా అలాగే ఉంటుందా? క్యూర్ చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? No, there is no cure for PCOD. But yes, we can control your PCOD symptoms. The most important thing is the lifestyle modification, and it includes regular exercises. You should not have any unrealistic expectation. You should go slow, be consistent. That is more important. So every week, at least 3 to 4 days of exercising might help you. Second can be reducing the mental stress. How you can do meditation, yoga, that will help you in reducing the anxiety and depression that is related to PCOD. సో మెడిసిన్ ఈజ్ అడ్వాన్సింగ్ ఇన్ దాట్ సెన్స్. మనకి పీసీఓడికి అని సర్జికల్ ప్రొసీజర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి? ఉంటుంది, సర్జరీస్ ఉంటాయి, బట్ అదేంటంటే లాప్రోస్కోపీ సర్జరీ చేస్తాము. ఓవరీ ఎక్కువగా ఓవ్యులేషన్ జరగట్లేదు, బిగ్ ఓవరీస్ అలా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ ద్వారా డ్రిల్లింగ్ చేస్తాం, ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాం. ఆ డ్రిల్లింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఓవ్యులేషన్కి హెల్ప్ అవుతుంది.
ఓవ్యులేషన్కి హెల్ప్ అయిపోయి కన్సెప్షన్కి కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ కాల్ ఫర్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆఫ్ పీసీఓడి ఎప్పుడు చేస్తాము అంటే వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు దాని ట్రీట్మెంట్లో ఒక భాగానికి ఓవ్యులేషన్ జరగటానికి హెల్ప్ చేయాలి కాబట్టి ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాం తప్ప 18 years ఓల్డ్ పిల్లలు గూగుల్ నాలెడ్జ్ తోటి లేదా ChatGPT నాలెడ్జ్ తోటి వచ్చి ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తే పీసీఓడి తగ్గిపోతుందంట కదా, రివర్సల్ అవుతుందట కదా, ఇది చెయ్యను మేడం వెయిట్ లాస్ అవుతాను నేను, సో వెయిట్ గెయిన్ అవ్వను, నాకు మళ్ళీ పీసీఓడి రాదు. నో, ఈ సర్జికల్ ట్రీట్మెంట్ లాంటివి చెయ్యాలి అంటే ఖచ్చితంగా అది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నారు. ఓవ్యులేషన్ మనం మెడికల్గా ట్రై చేసిన, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి లైక్ వెయిట్ లాస్, మనం మాట్లాడుకున్నట్టు వెయిట్ లాస్ ఇస్ అ మేజర్ థింగ్ ఫర్ పీసీఓడి. రెగ్యులర్ physical exercises will keep your happy hormones active enough in your body so that you won't have any hormonal imbalances and you won't get any PCOD లాంటివి. అవన్నీ ప్రయత్నించకుండా ఇది చేయమంటే చెయ్యరు. ఎప్పుడు చేస్తాము అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, వీళ్ళ ఏజ్ ఎక్కువగా అయిపోయింది, ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్లాన్ చేయాలి, లాంగ్ టర్మ్ మెరైటల్ లైఫ్ ఉంది, ఇంతకంటే ఇంక బియాండ్ చేయలేము అనే పరిస్థితుల్లో మాత్రమే ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ఒక దాన్ని చేస్తాము. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా అయిపోయింది వితౌట్ ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అలాగా, బట్ తర్వాత పీసీఓడి ఉందని తెలిసింది. సో సెకండ్ ప్రెగ్నెన్సీకి దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? పీసీఓడి ఉన్న పేషెంట్స్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇష్యూస్ రావచ్చా? Yes, it can affect your second pregnancy before conception. So how it will affect? Because if there is a weight gain during the first pregnancy which you have not taken care of after delivery, doing regular exercises, it can really increase your insulin resistance. That can affect your ovulation, and yes, that might affect your you can have secondary infertility and problems in conception. కొద్దిమంది డాక్టర్స్ మల్టిపుల్ స్కాన్స్ అడ్వైజ్ చేస్తుంటారు, ఈచ్ సైకిల్లో కొద్దిమంది అడ్వైజ్ చేస్తుంటారు. సో పేషెంట్స్కున్న క్వశ్చన్ ఏముంటుందంటే ఇన్ని స్కాన్స్ అవసరమా అని చెప్పేసి మీరేమంటారు? నో, మల్టిపుల్ స్కాన్స్ ఆర్ నాట్ నీడెడ్. మల్టిపుల్ స్కాన్స్ మనం ఎప్పుడు చేస్తున్నాము అంటే అగైన్ వెన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ద ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు తప్ప, మెడికేషన్ ఇస్తున్నాము ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అని తెలుసుకోవటానికి తప్ప ఓన్లీ స్కాన్స్ ద్వారా అసలు పీసీఓడి ఉంది అనేది కూడా చెప్పలేము. ఎస్, స్కాన్స్ ఇప్పుడు 3D స్కాన్ చేసి పీసీఓడి ఉందా లేదా తెలుసుకుంటున్నాము. మోర్ దాన్ రెగ్యులర్ స్కాన్స్ కంటే కూడా 3D స్కాన్ ఇస్ సంథింగ్ విచ్ హెల్ప్స్ యూ మోర్ ఇన్ నోయింగ్ అబౌట్ పీసీఓడి. కానీ స్కాన్ ఒక్కటి రివీల్ చేసే పీసీఓడి వల్ల పీసీఓడి ఉందని చెప్పము. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండాలి, మనం ఇందాక అనుకున్నవన్నీ. దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉన్నాయా అని చెక్ చేసుకుంటాము. ఇన్సులిన్ లెవెల్ చెక్ చేసుకుంటాము, ల్యూటినైజింగ్ హార్మోన్స్ చెక్ చేసుకుంటాము, ఇవన్నీ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్, ఈ హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ అన్నీ చెక్ చేసుకొని వీటితోటి ఇంబ్యాలెన్స్ ఉండి స్కాన్లో కూడా కనిపిస్తుంది, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆర్ మ్యాచింగ్ అన్నప్పుడే వీ విల్ డయాగ్నోస్. కానీ మల్టిపుల్గా స్కాన్స్ చేసుకొని ఈ మంత్ చేసుకొని నేను మెడికేషన్ వాడాను నాకు సైకిల్ వచ్చింది నెక్స్ట్ మంత్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఉపయోగం ఉండదండి. రిపీటెడ్ స్కాన్స్ వల్ల ఉపయోగం ఉండదు. సో డస్ ఇట్ ఎఫెక్ట్ మెనోపాజ్ ఇన్ ఎనీ వే, లైక్ ఎర్లీగా మెనోపాజ్ రావడం కానీ మెనోపాజ్ డిలే అవ్వడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా పీసీఓడి పేషెంట్స్లో? నో, పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎర్లీ మెనోపాజ్ అయితే రాదు. మోస్ట్ కామన్గా పీసీఓడి ఉండే ఏజ్ గ్రూప్ వచ్చేసి 18+ ఏజ్ గ్రూప్, 20 to 30 వెరీ కామన్లీ. యాజ్ మనం డిస్కస్ చేసినట్టు ప్యూబర్టీ స్టార్ట్ అయినప్పుడే ఈ పీసీఓడి లాంటి చేంజెస్, యాక్ని, బికాజ్ అవి ప్యూబర్టీ చేంజెస్ కూడా స్టార్ట్ అవుతాయి. కానీ మెనార్కీ అటైన్ అయిన తర్వాత వెంటనే సైకిల్స్ రెగ్యులరైజ్గా ఉండవు. చాలామంది పేరెంట్స్ మదర్స్ ఎలా వస్తారంటే ఇనిషియల్లీ ఫస్ట్ పీరియడ్ బాగా వచ్చింది, సెకండ్ థర్డ్ పీరియడ్ బాగుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది, ఇంకా పీరియడ్ రాలేదు, ఏదైనా పీసీఓడి ఉందంటారా? నో. ఒకవేళ ఈ మెచ్యూరిటీ ఆఫ్ బ్రెయిన్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఈ మెచ్యూరిటీ ఆఫ్ ద సిస్టమ్ జరగటానికే 3 to 4 years టైం పడుతుంది. సో అప్పటిదాకా మేము ఎటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వము. 17 years 18 years దాకా కూడా ఏ హార్మోన్స్ ఇచ్చే పీసీఓడి కరెక్షన్స్ అది ఇది చెయ్యము. అప్పటిదాకా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే, బికాజ్ మోస్ట్ కామన్గా ఆ ఏజ్ గ్రూప్కి పిల్లలు ఆ 10th class 11th and 12th గ్రేడ్లో ఉంటారు. మ్యాక్సిమం పిల్లలు చదువుతూ ఉంటారు. అప్పటిదాకా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ ప్లేయింగ్ అండ్ ఆల్ కట్ డౌన్ అయిపోయి ఉంటాయి. సో అన్నోయింగ్లీ వెయిట్ పెరిగిపోతారు. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి, దానివల్ల ఇలాంటి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతుంది. సో నో ట్రీట్మెంట్. 20 to 30 years ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ట్రీట్ చేస్తాము.
ఇన్నేళ్ళు నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, మెనోపాజ్ దగ్గరికి వచ్చేస్తుందా, తొందరగా వచ్చేస్తుందా, ఎర్లీగా చేంజెస్ స్టార్ట్ అయిపోతాయేమో కానీ ఎర్లీగా మెనోపాజెస్ వచ్చేలాగా అయితే ప్రూవన్ లేదు. సో జనరలీ ఎనీ డిసీజ్లో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ ఇలాంటివి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఈ పీసీఓడి పేషెంట్స్లో డైట్ రిలేటెడ్ ఎనీ గైడెన్స్ ఏమైనా చెప్తారా? So in PCOD we usually says what not to eat is more important than what to eat. So the things like sugary drinks, refined carbohydrates, fried foods and unhealthy junk food, please avoid it so that it will help in to cure your PCOD. What diet has to be taken in PCOD? It is you increase the proportion of proteins and good fats and increase fiber in your diet. It might help to reduce your weight or maintain your weight and help to reduce the symptoms. సో ఈ హార్మోనల్ పిల్స్ తీసుకోవడం వల్ల పీసీఓడి లక్షణాల నుంచి ఏమన్నా రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? చాలా సివియర్గా పీసీఓడి ఉంది, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేశాము, ఏది చేసినా కూడా నాకు అట్లీస్ట్ మామూలుగా అయితే 25 to 60 days వరకు కూడా మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినా దాన్ని నార్మల్ అంటాం. 20 days దాటిన తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినా, 60 days లోపల మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినా అది నార్మల్. ఇలా పీసీఓడి ఉన్న వాళ్ళకైతే 60 daysకి ఒకసారి వచ్చే సైకిల్, 45 daysకి ఒకసారి వచ్చే సైకిల్ కూడా నార్మలే. ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసినా కనీసం 60 days కూడా నాకు సైకిల్ రావట్లేదు, 4 to 5 months పడుతుంది ఒక సైకిల్ రావటానికి అంటే కూడా అప్పుడప్పుడు వాటిని కరెక్ట్ చేయటానికి ఒక 21 days దాకా హార్మోనల్ పిల్స్ మీద పెడతాం. ఆ హార్మోనల్ పిల్స్ ఏం చేస్తుందంటే ఇర్రెగ్యులారిటీ ఉన్న వాటిని కరెక్ట్ చేసి కొంచెము ఎండోమెట్రియం ఫామ్ అవ్వటానికి వాటికి హెల్ప్ చేసి, అంటే గర్భసంచి లోపల పొరలు ఫామ్ అవ్వటానికి హెల్ప్ చేసి బ్లీడింగ్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. సో అలా ఈ ఏవైతే హార్మోనల్ ట్యాబ్లెట్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని కూడా అంటాం వీటిని, అవి ఒక 3 months దాకా కానివ్వండి, 6 months దాకా కానివ్వండి పెడతాము ఒక పేషెంట్కి. బట్ ప్రిఫరబుల్లీ ముందు వీళ్ళు అసలు లైఫ్ స్టైల్ చేంజెస్కి ప్రయత్నిస్తున్నారు, డైట్ కరెక్ట్గా చేస్తున్నారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వెయిట్ లాస్కి ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ ఉండి కూడా ఎఫెక్ట్ చూపించట్లేదు అన్నప్పుడు, 4 to 5 months కూడా ఒక సైకిల్ రావట్లేదు అన్నప్పుడే ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఆర్ హార్మోనల్ పిల్స్ వీటిని పెడతాము. సో కామన్గా అందరు ఎన్కౌంటర్ చేసే ఇష్యూనే, బట్ చాలామందికి క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. సో చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు మా గైనకాలజిస్ట్. ఈ సేమ్ టాపిక్ మీద మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, క్వశ్చన్స్ ఉన్నా కానీ దే విల్ బి అవైలబుల్ ఎట్ అవర్ కొండాపూర్ యూనిట్.